ఐఎమ్ సారీ, నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. అది నా కొత్త సాంగ్ ఉంది కదా, దానికి 15 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ ఎక్సైట్మెంట్లో వస్తున్నాను. నువ్వు కనిపించావు, కానీ నీ చేతిలో ఉన్న పళ్ళని చూడలేదు. అరే నెమ్మదిగా, నేను తుడుస్తానుండు. ఎంత విచిత్రంగా ఉందో కదా. ఈరోజు ఫంక్షన్ నాకు కాని గోరింటాకు నీకంటుకుంది. ఒకవేళ తన్ను వాళ్ళ అమ్మ చూసిందనుకో, ఆవిడికి వెంటనే హార్ట్అటాక్ వచ్చేస్తుంది. ఎందుకు అలా చూస్తున్నావు? నీ వల్ల ఏమీ రాదు కదా. నువ్వైతే ఆవిడ జాగ్రత్తగా చూసుకున్నావు. ఆవిడ కోసం డాక్టర్ని కూడా పిలిపించావు. నువ్వు చాలా స్మార్ట్ తెలుసా. నిజానికి నీ చేతులకి గోరింటాకు, నుదుట నీ కుంకుమ, నువ్వే పెళ్లి కూతురులా కనిపిస్తున్నావు. ఇంతకంటే నేనేం చేయలేను. ఆలియా, కమ్ హియర్. అరే ఇలా రా ఆలియా. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ క్లియరింగ్ ఆల్ దిస్? అలాగే నువ్వు ఆలియా గదిలోకి వెళ్ళి కడుక్కో. నువ్వు అక్కడ త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చి. వద్దులే, ఆలియా గదిలోకి వెళ్ళొద్దులే, తను తిడుతుందేమో. నువ్వు పంచి నా గదిలోకి వెళ్ళి వాష్ చేసుకో. గో క్విక్లీ, గో 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 గో. ఆలియా, నేను కూడా వెళ్ళి నా హ్యాండ్స్ వాష్ చేసుకుంటాను. ఈరోజు నా చేతికి గోరింటాకు, అలాగే నుదుటన కుంకుమ అట్టింది. అది కూడా స్వయంగా ఆయన చేతులతో. గోరింటాకు ఎవరి కోసం కలిపితే ఏంటి, అది నా చేతులకే దాంటింది. ఈ ప్రజ్ఞ ఎప్పుడు ఏదో ఒక సమస్య తెస్తోంది. గోరింటాకు తెమ్మని చెప్పాను, కానీ ఇప్పుడు మొత్తం అంతా కింద పడేసింది. అయినా అన్ని ప్రాబ్లం అంటే నాకు అర్థం కావడం లేదు. ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఆ ప్రజ్ఞ చెప్పాల్సిన అవసరం ఏముంది? తను పిలిచి చెప్పొచ్చు కదా. ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా? చూసావు కదా ఇప్పుడు ఏం జరిగిందో. నాకు అనిపిస్తోంది ఫంక్షన్ ప్రజ్ఞ కారణంగా కాదు, నీ కారణంగా ఆగిపోతుంది. చెప్తాను, అసలు ఇందులో నా తప్పేముంది? మనం ఎన్నిసార్లు ఎంత ప్రయత్నించినా చివరికి ఏం జరుగుతుంది? ఆ భగవంతుడు ఏం జరగాలని నిర్ణయిస్తాడో అదే జరుగుతుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో తిన్నగా చెప్పినానమ్మా. నేనిప్పుడు అలాగే చెప్పాను కదా. అంతా కనపడుతోంది కదా. నీకు కనిపించడం లేదా? లేక కావాలనే చూడాలనుకోవడం లేదా? నానమ్మా, నువ్వు చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పు. చెప్పాలని కాదు, చూపించాలనుకుంటున్నాను. ఆ భగవంతుడు చేసుకున్న నిర్ణయాల ముందు నువ్వు తీసుకునే నిర్ణయాలన్నీ పూర్తిగా అంతమైపోతాయి. కానీ నీకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నిజానికి నాకు కూడా కొంత టైం పట్టింది ఆలియా ఇది అర్థం చేసుకోవడానికి. ఎవరైనా ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెట్టారంటే ఇక అప్పుడు ఎవరైనా అనుకున్నా లేక అనుకోకపోయినా దానివల్ల ఏమీ కాదు. ఆ భగవంతుడు ఇద్దరు వ్యక్తులను ఒకటిగా కలుపుతున్నప్పుడు ఇక వేరు చేయాలనుకునే వాళ్ళు అసలు ఏమీ చేయలేరు ఆలియా.
మీరు అభి ఇంకా ప్రజ్ఞల గురించి మాట్లాడుతున్నారా? ఈ విషయం అయితే ఇప్పుడు నీకు కూడా అర్థమైపోయింది తన్ను. ఎక్కడైతే ఇద్దరు ప్రేమించుకునే వాళ్ళు ఒకటి కావాలని నిర్ణయించబడుతుందో అక్కడ నీలాంటి వాళ్ళ ప్రయత్నాలు ఎందుకు పనికిరావు తన్ను. అలాగే ఇప్పుడు నువ్వు కూడా అర్థం చేసుకో. విషయం ఒక సుమంగళికి సంబంధించింది అయినప్పుడు అక్కడ తప్పకుండా తన కుంకుమ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. నువ్వు అభిని ఇంకా ప్రజ్ఞని వేరు చేయడానికి ఎంతగా అయినా ప్రయత్నం చేయి. తన కుంకుమ ఉంది కదా, అది వాళ్ళిద్దరిని ఎప్పటికీ వేరు కానివ్వరు. నువ్వు తనని దూరంగా పంపిస్తావు, కాని తన కుంకుమ తనని దగ్గరగా తీసుకొస్తుంది. ఈ బంధం అనేది చాలా బలంగా ముడిపడుంది తన్ను. వాళ్ళిద్దరూ వేర్వేరుగా బతకచ్చు, కాని చివరికి ఒకటిగా కలిసి తీరుతారు. ఇలా చూడు, ఇదంతా ఇప్పుడు మొదలైంది కాదు, ఎప్పుడో మొదలైపోయింది. ఇదంతా అభికి ప్రజ్ఞకి పెళ్లైనప్పుడే మొదలైపోయింది. అభి ప్రజ్ఞ ఇద్దరు కూడా ఒకటిగా కలిసి ఉండాలని కోరుకోలేదు. ఒకసారి నీ వల్లైతే ఇంకోసారి తన వల్ల. చెప్పాలంటే నేను కూడా ఒకసారి వాళ్ళని వేరు చేయడానికి ప్రయత్నం చేశాను, కాని అది ఆ భగవంతుడికి కూడా ఇష్టం లేదని నాకు అర్థమైంది. వాళ్ళెప్పటికీ వేరు కాలేరు. ఎవరి కారణంగా వీళ్ళిద్దరూ దూరంగా ఉండాల్సొచ్చిందో అదే వాళ్లు కలుసుకోవడానికి కారణమయ్యింది. మీరే ఆలోచించండి. అభి ఏ ఆఫీసులో అయితే కాంట్రాక్ట్ ని సైన్ చేశాడో ప్రజ్ఞకు కూడా అదే ఆఫీసులో జాబ్ దొరికింది. వాళ్ళిద్దరూ ఒకటే ఆఫీస్కి వెళ్లడం అనేది అనుకోకుండా జరిగిందని నాకైతే అనిపించడం లేదు. ఇదంతా కూడా వాళ్ళ తలరాతలో రాసుంది. మీరు చాలా సరిగ్గా చెప్పారు. నేను కూడా ఇదే అనుకుంటూ ఉండేదాన్ని, ప్రజ్ఞ అభి ముందుకు రాకూడదని. కానీ ఏమైంది? అభి స్వయంగా మా ఇంటికి రావడం జరిగింది. వాళ్ళిద్దరు కలిసి పనిచేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ కలిసి పనిచేయడమే కాదు, అభి తనని ఇంటికి తీసుకొచ్చేశాడు. ఒకప్పుడు ఇంటికి ప్రజ్ఞ అభికి భారీగా వచ్చింది. నువ్వేమనుకున్నావు? అభి అంతా మర్చిపోయాడంటే నువ్వు దాన్ని అవకాశంగా తీసుకోవాలనుకున్నావా? ఎలా చేయాలనిపిస్తే అలా చేయొచ్చు అనుకున్నావా? ఎలాగోలా మభ్యపెట్టి నువ్వు కోరుకున్నట్టు అభి చేత చేయిద్దాం అనుకున్నావు కదా. తన మైండ్ లో జరిగినవేవీ గుర్తుండకపోవచ్చు, కానీ తన మనసులో అన్ని గుర్తున్నాయి ఆలియా. తన మనసులో ఇప్పటికీ ప్రజ్ఞ మాత్రమే ఉంది. ప్రజ్ఞ జ్ఞాపకాల్ని తన మనసులో నుండి ఎవ్వరూ చెరిపేయలేరు. అభి తన మైండ్ తో కాకుండా మనసుతో ఆలోచిస్తూ తనకెదురుగా ప్రజ్ఞే కనిపిస్తుంది. ఇదంతా ఆ భగవంతుడి నిర్ణయం ఆలియా. ప్రజ్ఞ అభి జీవితం నుంచి వెళ్లిపోవాలని ఆ భగవంతుడు కోరుకోవటం లేదు. అందుకే ప్రజ్ఞ ఇప్పుడు తన జీవితంలో ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఉంటుంది. మీరిద్దరూ ఎంతగా ప్రయత్నం చేసినా సరే ప్రజ్ఞను మర్చిపోయే అవకాశం అస్సలు లేదు. ఇక నువ్వు అభిని మోసం చేత నీ కొంగుకు ముడేసుకోవాలనుకున్నావు కదా. తన పేరుని నీ చేతి మీద రాయించుకోవాలనుకున్నావు కదా. పెళ్లి కార్డులో కూడా నువ్వు తన పేరుని నీ పేరు పక్కన రాయించుకోవాలనుకున్నావు కదా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎంతగా ప్రయత్నం చేసినా సరే ప్రజ్ఞ పేరుని అభి మనసుల నుండి ఎప్పటికీ చెరిపేయలేవు. చాలు, మీ లెక్చర్లు చాలా ఎక్కువైపోయాయి. ఈ అనవసరపు లవ్ స్టోరీ, అలాగే ఈ అనవసరపు కనెక్షన్ల వల్ల అసలు ఎలాంటి లాభం ఉండదని అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము ప్లాన్ చేసిందంతా కూడా అలాగే జరుగుతుంది. తనుకి అన్నయ్యతో పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుంది. నువ్వింత కోపంగా ఎందుకు చూస్తున్నావు? తనకి పెళ్లవుతుందనే సంతోషంలోనా, లేకపోతే తనకి పెళ్లి జరగదేమో అనే భయంతోనా? నీకిదంతా వేస్ట్ అని అనిపిస్తోందా? చూస్తూ ఉండు, నువ్విక్కడే ఉన్నావు, అలాగే మేము ఇక్కడే ఉన్నాము. అభిని ప్రజ్ఞని అసలు ఎవరు కూడా ఎప్పటికీ వేరు చేసే అవకాశమే ఉండదు. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. ఒకవేళ వాళ్ళు బతుకున్నారంటే అది మీరు అర్థం చేసుకోండి. ఇద్దరూ కలిసి ఉండడం కోసమే ప్రాణాలతో ఉన్నారు. అలాగే చూడు, అభి తన చేత్తో కుంకుమను ప్రజ్ఞ నుదుట మాత్రమే దిద్దుతాడు. అలాగే ఈ గోరింటాకు ప్రజ్ఞ చేతుల్లోనే ఎర్రగా పండుతుంది. ఇక నీలాంటి వాళ్ళు ఎంతమందైనా, ఇద్దరు లేక 100 మందొచ్చినా బెల్లం చుట్టూ వాలే ఈగల్లా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే. కాని వాళ్ళిద్దరిని మీరు వేరు చేసే అవకాశమే ఉండదు. వాళ్ళిద్దరూ కూడా ఒకటి కాకుండా మీరు ఎప్పటికీ ఆపలేరు తన్ను. రాబిన్, ఎస్ మ్యామ్. ఈ పళ్ళాన్ని తీసుకెళ్లి తినగా డస్ట్ బిన్ లో పడేసిరా.
ఏం చూస్తున్నావు? దీన్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయమని చెప్పాను కదా, త్వరగా వెళ్ళు. డూ ఇట్ నౌ. నేను కూడా చూస్తాను ఈ గోరింటాకు ఫంక్షన్ జరగకుండా ఎవరు ఆపుతారు. అన్నయ్య పేరుతో గోరింటాకుని తన్ను చేతిలో పెట్టించి తీరుతాను. వాళ్ళిద్దరికి తప్పకుండా పెళ్లి జరుగుతుంది. నా ఫంక్షన్ పార్ట్ చేసి చాలా సంతోషంగా ఉన్నావు కదా? ఇదంతా నువ్వు ప్లాన్ తోనే చేసావు కదా? ఎవరైనా గోరింటాకు తీసుకురమ్మని చెప్తే అది కింద పడిద్దాం అనుకున్నావు కదా? అసలు గోరింటాకు లేకపోతే ఫంక్షన్ జరగదు కదా? తను నేనేది కావాలని చేయలేదు. గోరింటాకు పళ్ళ నా చేతిలో ఉంది, ఆయన వెనక్కి తిప్పేసరికి అంత కింద పడిపోయింది. సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చాలా బాగా తెలుసు నువ్వు సెక్రటరీగా మారి ఇంటికి ఏ ప్లాన్ తో ఎందుకు వచ్చావో అని. నువ్వు చూడలేకపోతున్నావు. అభి నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక అందుకని ఇంత నీచమైన పని చేసి నువ్వు నా పెళ్లిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నీ కుంకుమ గోరింటాకు అవిటి గురించి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నావు కదా? నీ స్థానాన్ని గుర్తుంచుకో. సెక్రటరీగా ఉండడానికి ట్రై చేయి, భార్య కావడానికి ప్రయత్నం చేయకు నువ్వు. అభి నావాడు, ఎప్పటికీ నావాడుగానే ఉంటాడు. ఇప్పుడు నీ కుంకుమ అలాగే నీ గోరింటాకు మమ్మల్ని ఏమీ చేయలేవు. నువ్వేం చేసినా సరే మమ్మల్ని ఎప్పటికీ విడదీయలేవు. ఏమీ చేయలేనంటే మరి నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఒకవేళ నేనేమీ చేయలేనంటే మరి నీకెందుకు ఇంత కోపం వస్తోంది? ఎందుకింత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నావు? తను దేని గురించి? ఈ గోరింటాకు ఫంక్షన్ ఇప్పుడు నీకే కదా జరుగుతోంది. ఇప్పుడు గోరింటాకు మరొకరి చేతికి అంటుకున్నంత మాత్రాన, ఇన్ఫాక్ట్ కింద పడినంత మాత్రాన నీ భర్త మరొకరి సొంతం అయిపోతారా? చూడు, నేను ఆయన ముందు మౌనంగా ఉంటున్నాను. ఎందుకంటే నేను ఆయన గురించి ఆలోచిస్తున్నాను. మనిద్దరం గొడవ పడటం చూస్తే ఆయన మైండ్ మీద ప్రభావం పడుతుంది. అనవసరంగా ఆలోచించడం మొదలు పెడతారని నేను భయపడుతున్నాను అంతే. లేకపోతే నాకంత జాలిగుండలేదు. స్వయంగా నా భర్తని, అది కూడా నా కళ్ల ముందే నేను మరొకరి సొంతం అవుతుంటే చూస్తూ ఊరుకోలేను. ముఖ్యంగా నీకు ఆయనతో జీవితాన్ని పంచుకోవడం కాదు, నీకు ఆయన పక్కన నిలబడే అర్హత కూడా లేదు. నాతో ఇలా మాట్లాడడానికి అసలు ఎంత ధైర్యం నీకు? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను అభికి తగిందాన్ని కాదనా? నీ హద్దుల్లో నువ్వుండు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, అందం లేదు, తెలివితేటలు లేవు, కానీ అభి కావాలంట. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు నేను నిన్నేం చేస్తానో చూస్తూ ఉండు. మెడ పట్టుకుని ఇంటి నుంచి బయటకి ఎంటేస్తాను చూడు, అప్పుడు నీకు అర్థం అవుతుంది. అయినా నువ్వు అభికి ఏం చెప్పలేవు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అభి గురించి నువ్వు చాలా ఆలోచిస్తావు. తన మైండ్ మీద ప్రభావం పడుతుందని భయం కదా. అయితే పద, అభి అంటే నీకెంత ఇష్టం ఉందో నేను నా చెయ్యొద్దులు. చూస్తాను. మర్యాదగా నాతో పాటు రా. తన్ను నా చెయ్యొద్దులు. నువ్వేం చేయాలనుకున్నా ఇంటి నుంచి బయటకు వెళ్ళక చెయ్యి. నిఖిత ఏం చేస్తున్నాను? చెయ్యొద్దులు. అది కాదభి, తను కావాలని నా ఫంక్షన్ పాడు చేసింది. అంత అపశకనం జరిగింది. నన్ను చూసి పొళ్ళుకుంటోంది, నన్ను ద్వేషిస్తోంది. అందుకే నా ఫంక్షన్ పాడు చేసేసింది. తను కావాలని ఏమీ చేయలేదు. నా పొరపాటు వల్లే ఇందాక పళ్ళెం కింద పడింది. అయినా ఇంత చిన్న విషయానికి నువ్వెందుకు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నావు? ఈ రోజు చాలా ఇంపార్టెంటే, కానీ నువ్వెందుకు ఇంత గొడవ చేస్తున్నావు? అభి, తను ఇక్కడ ఉంటే అసలు ఏమీ జరగదు. నువ్వు పది నుంచి. తను అసలు ఏ తప్పు చేయనప్పుడు నువ్వు తనకెందుకు శిక్ష విధించాలనుకుంటున్నావు? శిక్ష తనకిప్పుడు నేను వేస్తాను. తనని ఇంటి నుంచి బయటకు పంపించేస్తాను. పద. నేను తనని ఇంట్లో నుంచి. హౌ డేర్ యూ! నువ్వు నన్ను తన మీద చేయెత్తడానికి నీకెంత ధైర్యం? తన తప్పేమీ లేదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? పైగా ఇప్పుడు నువ్వు చేయి చేసుకోవడానికి ప్రయత్నం చేశావు. ఒక విషయం జాగ్రత్తగా విన్నావు. తను నాకు సెక్రటరీ మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. అందుకని మళ్ళీ ఇదంతా చేయడానికి ప్రయత్నం చేయొద్దు. డూ గెట్ దట్? తనేమైనా మంచి చేస్తుందంటే అది కేవలం నా కోసమే చేస్తుంది. ఏమైనా తప్పు చేస్తుందంటే అది నా వల్ల చేస్తుంది. అందుకని తన ప్రతి తప్పు ఒప్పులలో నాకు కూడా భాగం ఉంటుంది. తను నా కోసం ఇక్కడికి వస్తుంది, నా సంతోషం కోసం పనిచేస్తుంది. అందుకని తన సంతోషాలు, తన సుఖ దుఃఖాల్లో నేను కూడా తనకి తోడుగా ఉన్నాను.
తను కేవలం నా కోసమే పనిచేయట్లేదు, నా కుటుంబం కోసం కూడా పనిచేస్తుంది, తన వాళ్ళుగా చూసుకుంటుంది. తను మీ మామ్కి కూడా హెల్ప్ చేసింది కదా, ఎందుకంటే మీ కుటుంబాన్ని నా కుటుంబం అనుకున్నాను కాబట్టి. నా కోసం తను ఇంత చేస్తున్నప్పుడు నేను తనకి ఎలాంటి చెడు జరగనివ్వలేను. తనకొచ్చిన ప్రతి సమస్య, ప్రతి కష్టం నాదనిపిస్తుంది. ఆ లెక్క ప్రకారం నువ్వు తన్ని కాదు నన్ను ఇన్సల్ట్ చేసావు. నువ్వు తన మీద కాదు, నిజానికి నా మీద చేసుకోవడానికి ప్రయత్నం చేశావు. ఇక ఇప్పుడు నేను తన ముందే నీకు ఆఖరిసారిగా ఓ విషయం చెప్తున్నాను, విను. తనకి ఎలాంటి సమస్య వచ్చినా ముందు నన్ను ఎదుర్కొని వెళ్లాల్సి ఉంటుంది. తనకొచ్చిన ప్రతి కష్టం నాదవుతుంది. దాన్ని పరిష్కరించే బాధ్యత కూడా నాదే అవుతుంది. అభి, నువ్వు మళ్ళీ తన కోసం నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా? కేవలం నీ సెక్రటరీ కోసం నీ కాబోయే భార్యను తిడుతున్నావా? అసలు నాకు ఇమేజ్ లేదని అనుకుంటున్నావా? ఇక నువ్వు నా ఫంక్షన్ పార్ట్ చేసావు, ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు ముందు బయటికి పద. తన్ను నువ్వు అలా చేయడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అభి? తన ఫంక్షన్ పార్ట్ చేసింది, నేను తను వదలను. ఆపో! ఫంక్షన్ 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 ఎవరైనా గోరింటాకు ఫంక్షన్ లో ఇలా బిహేవ్ చేస్తారా? అసలు నాకు ఈ ఫంక్షన్ చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ మీ మామ్ కారణంగా నేను ఈ ఫంక్షన్ చేసుకోవడానికి అంగీకరించాను. ఫంక్షన్ అర్థం పెట్టుకుని నువ్వు గందరగోళం చేసేసావు. తను ఐఎమ్ కాలింగ్ ఆఫ్ దిస్ గోరింటాకు రైట్ నౌ. నేను అసలు ఏ ఫంక్షన్ చేసుకోవాలనుకోవట్లేదు. హౌ డేర్ యు? నువ్వు నన్ను తనకొచ్చిన ప్రతి సమస్య, ప్రతి కష్టం నాదనిపిస్తుంది. ఆ లెక్క ప్రకారం నువ్వు తన్ని కాదు నన్ను ఇన్సల్ట్ చేసావు. తన్ను నిఖిత ఆగు. ఎంత విచిత్రంగా ఉందో కదా. ఈ రోజు ఫంక్షన్ నాకు కానీ గోరింటాకు నీకంటుకుంది. నిజం చెప్పండి, మీరు ప్రజ్ఞని ఇంటికి తిరిగి తీసుకొచ్చి చాలా మంచి పని చేశారనిపిస్తోంది. నా ఉద్దేశం ప్రకారం తన ఇంటికి రావడం వల్ల మంచి జరుగుతుంది. తనంతా సరిచేస్తోంది అనిపిస్తోంది. మన ప్రజ్ఞ అభి పక్కనే ఉండడం అంటే దాని అర్థం శత్రువుల ధైర్యాన్ని మాయం చేయడం. సరిగ్గా చెప్పవక్క, అదే జరుగుతుంది. ఎప్పుడైతే శత్రువుల మనసులో భయం పుడుతుందో అప్పుడు మన ప్రజ్ఞ గెలిచినట్టే. ఖచ్చితంగా గెలవాల్సిందే. సత్యయుగంలో రాముడు సీతను కాపాడడానికి వచ్చాడు, ఇక ఇప్పుడు కలియుగంలో సీత రాముడిని కాపాడడానికి వచ్చింది. చాలా సరిగ్గా చెప్పావు జానకి నువ్వు. ఏంటి బ్యూటిఫుల్ లేడీస్, ఏంటి మీకు అంత వచ్చేస్తుంది? నాన్నమ్మ ఇదిగోండి, మీరు మందులు వేసుకోండి. ప్రవీణ్, నువ్వు నిజంగా చాలా మంచి పని చేసావు బాబు. దీని సంగతి సరే, కానీ మెడిసిన్ తీసుకొచ్చే గ్యాప్ లో నేనేమి మిస్ అవ్వలేదు కదా? అయ్యావు. ఏంటి ఈ ఫంక్షన్ క్లైమాక్స్ ని నువ్వు మిస్ అయిపోయావు. ఏమంటున్నారు మీరు? కానీ ప్రవీణ్, నువ్వు అస్సలు కంగారు పడొద్దు. నీకు నేను క్లైమాక్స్ అంతా కళ్ళకు కట్టినట్టుగా కనిపించేట్టు చెప్తాను. అది కూడా పూర్తిగా టైటిల్స్ తో చెప్తాను. త్వరగా చెప్పండి. అయ్యో, నేను ఇక్కడ మొత్తం పిక్చర్ అంతా మిస్ అయిపోయాను. కానీ ఏం పర్లేదు, నేను లేనప్పుడైనా ఇదంతా జరిగింది, దానికి సంతోషంగా ఉంది. లేకపోతే చాలా రోజులుగా నేను టెన్షన్ గా ఉన్నాను. అభి మనసులో వదిన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని భయపడుతున్నాను. తను ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా అయినా వదిన మీద తన ఫీలింగ్స్ ఉన్నట్టు చూపించుకోలేదు. తను తన సెక్రటరీని కాస్త పొగుడుతుంటాడు, అంతకంటే తనకి వదిన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే అభి ఫీలింగ్స్ అన్ని కూడా వదిన చేతిలో గోరింటాకులా మారిపోయాయని. బాబు ప్రవీణ్, చేతుల్లో కాదు, ఈ గోరింటాకు రంగైతే మనసులోకి దూరిపోయింది తిన్నగా. నువ్వు తన మొహం చూడలేదు కదా, తాను ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఇప్పుడు? నేను ఇదంతా చూడలేదు,
బట్ ఐ హోప్ ఆలియా తన్ను తప్పకుండా చూస్తుంటారు. ఒకవేళ వాళ్ళు ప్రతిరోజు ఉదయం వదిన్ని ఇలా సంతోషంగా చూశారనుకోండి, అప్పుడు ఐఎమ్ షూర్ వారం రోజుల్లో వాళ్ళిద్దరూ ఈ ఇంటి నుండి వెళ్లిపోతారు. అలాగే గనక జరిగితే అప్పుడు ఈసారి దీపావళి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నిజంగా మన రాముడు సీత అంటే మన అభి ఇంకా ప్రజ్ఞ వనవాసం తర్వాత ఇంటికి తిరిగొస్తారు. సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత మనందరం కలిసి ఎన్నో దీపాలు వెలిగించొచ్చు. అలాగే జరుగుతుందంటీ. ఎందుకంటే నేనే కాదు, ఆ దేవుడు కూడా మిమ్మల్ని సంతోషంగా చూస్తున్నాడు. ఇక మీ సంతోషం కోసం ఆయన ఆ మాత్రమైతే చేయాల్సిందే. నేనేం ఆలోచిస్తున్నానంటే, ఇప్పుడు ఈ అమ్మకింత సంతోషంగా ఉందంటే మరి ఆ అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందని. ఒకవేళ ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చేసిందే అనుకోండి, అప్పుడు ఎవరు కాపాడతారు? ఆవిడ హార్ట్ అటాక్ ని అడ్డం పెట్టుకుని తన్నుని ఇంటికి తీసుకురాగలిగారు. అభి తనని ఇంటి నుండి బయటికి గెంటినప్పుడు మళ్ళీ ఏం సాగు చెప్తారో చూడాలి.